ఆంటీ పికిల్స్ అండి. ఇవి మాకు టేస్ట్ చేసి రివ్యూ బాగుంటే మీకు నచ్చితే ప్రమోట్ చేయండి అని అడిగినారు. ఇవి మాకు ఆల్రెడీ ఛానల్లో వచ్చి మీరు చూసుకోవచ్చు. అన్ని చాలా మటుకు సగం పైన అయిపోయింటాయి. డైట్ అన్నంలోకి వేసుకొని తీసుకొని ఊపేస్తాను. ఇవి మామూలుగా వేరే దానితో కంపేర్ చేసుకుంటే మీకు కొద్దిగా ప్రైస్ ఎక్కువ అనిపించవచ్చు. ఎందుకు ఎక్కువ అంటే పిండి తగ్గట్టు రొట్టె అన్నట్లు ఇది తయారు చేసే విధానంలో వీళ్ళు ఆయిల్ వచ్చేసి ఏస్ బ్రాండ్ వాడతారు, అండ్ 3 మ్యాంగో కారం వాడతారు, అండ్ స్పైసెస్ వచ్చేసి మునార్ నుంచి న్యాచురల్గా పండిన దాంతో వాడతారు. సో ఇట్లా అన్నీ మంచివి తయారు చేసి వాడినప్పుడు కాస్ట్ కూడా లోకల్ ప్రోడక్ట్స్తో తయారు చేసిన దానికి వీళ్ళు ఇంత మంచి దానితో తయారు చేసిన దానికి ప్రైస్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఆ ప్రైస్తో వాడే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఎవరికైనా స్కిన్ అలర్జీ, స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా దీనివల్ల ప్రాబ్లం కూడా రాదు. అండ్ రోజు నాన్ వెజ్ తినాలనుకుంటే ఇది బెటర్ ఆప్షన్. దీంట్లో మనకి మటన్ గోంగూర, మటన్ కీమా ఉంది, కైమా, చికెన్ గోంగూర ఉంది, ఫిష్ ఉంది, ప్రాన్స్ ఉంది, నార్మల్ వెజ్ కూడా ఉన్నాయి. సో ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. హ్యాపీగా మీరు ఆర్డర్ చేసుకొని నంచుకునేకే కాదు, డైట్ వేసుకొని కూడా తినిపడేయచ్చు. సో మీకు పక్కన కనిపిస్తున్న నంబర్కి మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు. డీటెయిల్స్ పక్కన వస్తున్నాయి, అక్కడ కూడా చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి ఇన్స్టా పేజ్ ఉంది, మీరు అమెజాన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేనా? అమెజాన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో వీళ్ళ ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చినాయండి. ఎక్కడ ఏ డ్యామేజ్ లేకుండా బౌల్ ర్యాపింగ్ చేసి ఒక్కొక్క దానికి సపరేట్ ప్యాకింగ్ చేసి పంపించినారు. మీ పక్కన డిస్ప్లేలో కూడా కనిపిస్తుంది. సో ఇవి ఎలా తయారైతే ఏది అనేది ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఇన్స్టా పేజ్ కూడా ఉంటుంది, దాంట్లోకి పోయి అయినా చూడొచ్చు మీరు. వీళ్ళు ఎట్లా పక్కన వేరే ప్రోడక్ట్కి ఈ ప్రోడక్ట్కి వాళ్ళు ఎలా తయారు చేస్తారు, వీళ్ళు ఎలా తయారు చేస్తారు అనేది మీకు చూసుకోవచ్చు. ఆంటీ పికిల్స్ అని ఇన్స్టా పేజ్ ఉంటుంది చూడండి. ఆంటీ పికిల్స్ అని ఇన్స్టా పేజ్ వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీరు నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోండి. ఏంటంటే కూరల కంటే ఊరగాయలు ఉండడం మెయిన్ బ్యాచిలర్స్కి దీనంతోనే బతుకు సాగుతూ ఉంటుంది. ఏంటంటే ఇవి ఉంటేనే కొద్దిగా మనకి టకటకటగా తినేసేకి అవుతుంది. సో ఆర్డర్ చేసుకొని హ్యాపీగా మీకు నచ్చిన వెజ్ అయినా నాన్ వెజ్ అయినా క్షణంలో అన్నంలోకి కలిపేసుకొని టక్కని తినేసేయండి. కేవలం 3 రోజులు మాత్రమేనప్పా. టైర్లు ఉన్నాయి, బరీలు ఉన్నాయి, చెట్టీలు కూడా ఉన్నాయి. మరి వాడు మగాడు ఎవడైనా ఉన్నాడా? పంపలో ఉన్నాడా, పోయినాడా? చెట్టీలమ్మా ఇప్పుడు కేవలం కొత్త డిజైన్లే, కొత్త మోడల్ వచ్చాయి. కొనేవాడు ఉన్నాడా ఇట్లా? ఏం కాదు బాగా వేస్తాను. వచ్చే డబ్బులు కాలనీలో 100 రూపాయలు వచ్చాయి ఇప్పుడే. పిలుసు నిమ్మికి తెలియాలి నీ గురించి. పిలిస్తే బాగోదు, నీ నోరుతో నువ్వే పిలిచాలి. పిలుసు. చెట్టీలు ఉన్నాయి, పనీలు ఉన్నాయి, కట్రాయిలు ఉన్నాయి, ఏమైనా కావాలా? చెట్టీలు ఉన్నాయి, పనీలు ఉన్నాయి, కట్రాయిలు ఉన్నాయి, ఏమైనా కావాలా? పనులే కొనడం మొదలేడా? లేరు వస్తున్నాడు. సర్ కలర్ ఆరెంజ్ గీరా. విచ్ కలర్ డు యు వాంట్? ఏ బిజినెస్ మ్యాన్ అక్కడ ఇంగ్లీష్ లో కూడా మాట్లాడు. విచ్ కలర్ డు యు వాంట్ అను. చూసాను మీ వాడు మర్యాద అందిస్తున్నావు, చెప్పు దెబ్బలేమనగా మర్యాద అందిస్తున్నావు, చెప్పు దెబ్బలేమనగా ఇవన్నీ కదా తరంగావు ఏం కావన్నా. ఇప్పుడు కొత్త విరంగంలో దిగినాయి ఆ బిజినెస్. ఏమనుకోటి నీకేం నీకు వ్యాపారం చెడ్డి కట్టారు కల్లా ఏం కాలేదే. నువ్వు అది అవసరంలే, నీకు దాంతో పనిలే. అయిపోతుంది. రండి బనియన్లు, డ్రాయర్లు, ట్రాగర్స్, లెగ్గిన్స్, సిమిజెస్, బ్రాలు ఏదైనా 20 రూపాయలు మాత్రమే.
20 రూపాయలు అంటే నువ్వు వేసుకుని వాడినేడు లేకపోతే ఎవడని వేసుకుని వాడినేడు? ఏ గొడ్లమ్మ మాడ ఏంది నువ్వు కొత్త మోడల్ నీ బుద్ధి లేదా? ఏంది వాడు చెడ్డీలు గిడ్డీలు అనుకుంటా పొద్దున్నే కాలనీలో ఆ సైకిల్ మొదలు పెట్టినాం కదా పాట రాలేదనా నీకేమన్నా ఇంత మైండ్ ఎవడు కానీ వస్తుందా? కేవలం మైకిగా వచ్చింది, డబ్బులు సాయం చేసింది తెలుసా? ఇన్నేళ్ళు అవుతుంది. 20 రూపాయలు చెడ్డీలు వేసుకొని ఏ నువ్వు కొంటే కొంటే కొన్నాను క్వాలిటీ ఎద్దా ఏది క్వాలిటీ? ఏం నువ్వు చూసా చిల్లర పట్టుకట్టు ఎత్తా ఏంది నేనే పట్టుకుంటా ఇట్లా పట్టుకొని ఎత్తాను కొద్దిగా స్టాండ్ వేసేకి రావా? ఎత్తాను కొద్దిగా స్టాండ్ వేసేకి రావా? మళ్ళీ ఎందుకు వ్యాపారం నీకు స్టాండ్ వేసేకి రానప్పుడు? అసలు ఇవన్నీ ఏడ దొరికినాయి నీకు? ఏడ మీద కొనుక్కొచ్చుకున్నావు? కొనుకొచ్చుకున్నాను నీ జాతకి కొట్టమ్మా సరుకు ఏడలేదు సార్, పుష్పాల సరుకు ఏమేమి అమ్ముతున్నావు? ఏడాడు అమ్ముతావు? ఇష్టం ఉంటే కొను, నువ్వు చింపేది గింపేది చేద్దురా నువ్వు అంటున్నా. నువ్వు వ్యాపారం నువ్వు ఏమన్నా ఉంటే రాత్రి చూసుకో. నీ బిజినెస్ మార్పు వరకు వస్తే వేరే వేరే అర్థమైందా? ఎవరు చెడ్డీలు తీసుకో. ఏం తీసుకో? ఇదే ఏంది అమ్ముతున్నావు? అది ఏంది అనుకుంటున్నావు? ఇది ఏంటది తెలుసునా అంట. ఎవడు సైకిల్ పెట్టించింది? ఈ సైకిల్ పెట్టించింది ఎవడు? ఇది కుట్టబడాలి పర్సన్ చూసి వ్యాపారం చేసుకొని బిజినెస్ మీద చేస్తాను. వ్యాపారం చేసుకొని బిజినెస్ మీద చేస్తాను. నువ్వు నా బిజినెస్ మీద ఎట్లా ఇస్తావు? చేయను కొంటాలే. చూపి ఏమేమి ఉన్నాయి? చూపి కొంట ఏమేమి ఉన్నాయి? చూపి ఏమేమి ఉన్నాయి? డ్రాయర్లు ఉన్నాయి. ఎవరు డ్రాయర్ అది? అది పిల్లలు పాప పుట్టింది. పాప పుట్టిన పిల్లలకి పిల్లలు కూడా దొరుకుతాయి. మళ్ళా పుట్టింది పాప పుట్టిన పిల్లలకి పిల్లలు కూడా దొరుకుతాయి. మళ్ళా నీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ చూపిస్తా. మోడలే కానీ నీ చెడ్డీలు అమ్ముకోవాలని ఎందుకు వచ్చింది ఐడియా? దీంతోనే ఫస్ట్ దీంతో మొదలు పెడతా, మన తర్వాత కొత్త పెద్ద బిజినెస్ పెడతా. చూడు నచ్చిందా? పట్టుకో. ఏం కలర్ చెడ్డీ? పింక్ పింక్. ఉండు చూస్తా, నాకు సరిపోతే వాడతా. ఇది వద్దు. ఇది ఏ సైతాన్ మమ్మడా నువ్వు? ఏమేద్దా నువ్వు బిజినెస్ మీద చేయొద్దురా నన్ను చెప్తానా? క్వాలిటీ చెక్ చేస్తాను ఉండు. క్వాలిటీ చెక్ చేస్తాను ఉండు. ఏయ్ క్వాలిటీ చెక్ చేసి నీకు పవర్ క్వాలిటీ ఎందుకో క్వాలిటీ నువ్వు చెప్పొచ్చు. ఏమిది? ఏంటి నన్ను వద్దా? ఏమే సరే వేరే నువ్వు మాట సరే నువ్వు వద్దా? ఏంది నువ్వు చింపొద్దా? పర్సన్ కొట్టే కొట్టమాడా ఇవే ఒక్క చుడక ఇట్లా చింపేస్తాడు. నీ ఎవడు పెట్టుబడి ఇచ్చినది? ఎవడు పెట్టుబడి వ్యాపారస్తుడు అరసద్దు. వ్యాపారస్తుడు అరసద్దు. వ్యాపారద్దు అరసద్దు. నువ్వు బజార్లో చిల్లర చేస్తాను. నువ్వు ఏదో నువ్వు నైట్ లోపల చూసుకో. నువ్వు కొట్టమోడా అరసద్దు. ఏం అరసద్దు? అరసద్దు ఉండు. నీకు అసలు ఎవడు చెడ్డీలు గిడ్డీలు వ్యాపారం చేస్తారు. అంత మొత్తం కాలు వ్యాపారం బిజినెస్ పెట్టుకుని కష్టపడి మొగోడైతే చెడ్డీ కొనే మొగోడు ఉంటే బయటికి రాలా. నేనే పండుకున్నానా అంటే మొగోలు కాళ్ళు ఎవరు కనపడలేదు నీకు? నా ఇంటి కాడ నా కొంపకాడే మా ఇష్టం. నీ రోడ్ మీ ఇంటి ముందు వచ్చామేమన్నా రోడ్ కష్టం చేస్తాను. పోరా ఈ యాప్ ఎందుకు అరుస్తారు? ఎవరు ఆపినారు నీకే? చెడ్డీ కొనగలిగే మొగోడు ఉంటే బయటికి చెడ్డీ కొనగలిగే మొగోడు అంటాను. అసలు నువ్వు చెడ్డీ వేస్తావా? చెడ్డీ నీకు అవసరం వేస్తాను. నువ్వు అమ్మేవాడు నేను వేస్తాను లేదా నీకు అవును అవసరమా? నువ్వు కొంటావా? నీకు ఇష్టం ఉందా? కొంటావా లేదా? నువ్వేం వ్యాపారము చెడ్డీ పంచాయతీ. నువ్వేమిచ్చారు రోడ్లు ఏమన్నా? నువ్వేమిచ్చారు రోడ్లు ఏమన్నా? ఈ కాలు నీదా? సరుకు పడిపోతుంది మళ్ళీ కిందకి. కష్టపడి జీతమ్మా ఒక అమ్మాయి. సరే మంచిగానే లేదు. ఇది ఏ కష్టం జీవే నువ్వు. ఏ క్లాత్ అండి ఇది? ఇది ఇంప్రాంట్ కార్డు. ఇది ఇంప్రాంట్ కార్డు. ఇంప్రాంట్ కార్డు అంటే దీన్ని ఎట్లా ఏం వేసుకోవాలా? ఎందుకు వేసుకోవాలి? ఇది పిల్లలు వేసుకునేది. నువ్వు కాదు సైతాన్ మమ్మడా. ఓకే. ఇది స్ట్రాంగ్ ఉంటుందా? బాగా స్ట్రాంగ్. నువ్వు స్ట్రాంగ్ ఉంటుందా? స్ట్రాంగ్ ఉంటుందా? చిప్పితే చినిపోదా? స్ట్రాంగ్ కాదు ఏమన్నా కొట్టమావాడా నువ్వు? సరుకు నువ్వు నువ్వు
నువ్వు చేయి తినా బట్టల మీద నువ్వు నాకు ఇళ్ళ కాడ ఎంత మర్యాద ఇస్తాను నువ్వు మరది నేను ఏం మరదా అమ్మాయి ఒక సిగరెట్ తాగినానా ఒక మందు తాగినానా అవన్న మేలేమో ఎవరు నలుగురు తెలియకుండా చేయొచ్చు ఇదే ఇళ్ళ కాడ అరుచుకుంటా గట్టి కరుచుకుంటా వ్యాపారం వ్యాపారం బిజినెస్ వ్యాపారం బిజినెస్ ఇది వ్యాపారం. ఇక్కడ మైక్ ఉంది, ఇది ఆన్ చేస్తే చెడ్డీలు గిడ్డీలు నువ్వు ఏం రోత అమ్ముతావు అది అరుస్తుంది. నువ్వెందుకు అరుస్తావు? నువ్వు నేను అమ్ముకుంటా నా సొంత టాలెంట్ తో ఇదేందుకు అవసరం నా బొంగులవుతుంది మైక్ పెట్టుకొని ఇది అడిగితే నా గొంతు తిరిగి వస్తా నలుగురు ఇష్టపడతారేమో మా గొంతు ఇష్టమేమో నాకే బఠానీలు బీగినట్టు బీకలు నాకే బఠానీలు బీగినట్టు బీకలు నువ్వు బట్టల మీద అయితే నీకేమన్నా ఉంటే చెప్తాను కదా నైట్ వచ్చి మాట్లాడుకుందామో నా బిజినెస్ మీద ఎత్తున అంటాను నీకే ఈ కొంపగాడే కావాల్సిందే బిజినెస్ ఈ గేర్ లోనే కావాలా ఈ ఇంటి కాడే కావాలా నేను ఇంటి కొనుక్కుంటా మా ఇంటి కాడికి వచ్చి అరిచినావు కదా మొగోడు అయితే కొనాలి చెడ్డిల్ది నువ్వు చెప్పొస్తాను మళ్ళా చెప్పను చెప్పినానికి ఎత్తా మొగోడైతే నువ్వు చింపిదాను 350 రూపాయలు ఏమి 350 రూపాయలు బైక్ లో ఏమొస్తుంది 20 రూపాయలు వస్తుంది అది నీకే ఒకటే రేటు సింపినా కాబట్టి ఎక్కువ రేట్ అవుతుంది నీకే ఒకటే రేటు సింపినా కాబట్టి ఎక్కువ రేట్ అవుతుంది దృఢంగా ఉండేది కాదు నువ్వు బలంగా సింపితే వ్యాపారస్తుడు కదా నువ్వు నిక్కర్ వేసుకొని చూపి నాకు నిక్కర్ వేసుకొని చూపి నువ్వు నిక్కర్ వేసుకొని చూపిందంటే నువ్వు వ్యాపారస్తుడు కాదు. వ్యాపారస్తుడు కానప్పుడు మా ఇంటికాడికి వచ్చి బయట అరిచినావు కాబట్టి ఈ మాటకనే వేసుకుంటానమ్మా నువ్వు లెక్క మన కొనాలి ఖచ్చితంగా నువ్వు వ్యాపారస్తుడే కదా నువ్వు వ్యాపారస్తుడే వేసుకుంటా వేసుకో నువ్వు మన లెక్కలా నువ్వు చూడ మా తప్పులు వేసుకో నిక్కర్ వేసుకో నీకు ఏమేమి ఉన్నాయి నీ ఏమేమి అమ్ముతున్నావు అన్ని తలాగా ఒక ఐటమ్ వేసుకొని చూపినాయి. ఇళ్ళగాడికి వ్యాపారస్తులన్నీ వస్తాయని నాకు డౌట్ వస్తాను. 10 మంది 10 మంది రోడ్డు ఉంది కాబట్టి రోడ్డు పక్కన ఇల్లు ఉంది కాబట్టి రోడ్డు మీద వెళ్ళి చంపుతాము. ఎవరికి చంపుతాను 10 మందిలో 9 మందిని చంపుతాము. ఏడు చంపుతాను రోడ్డు మా ఇంటి పక్కన ఉంది కాబట్టి అది మా ఇష్టం. మీరు ఎప్పుడు అప్పుడు అయిపోయిందా నీ కథ తీసి వేసుకొని చూపి ఏదున్నాయి మంచివి. ఇది కట్ అంటారు దీన్ని కడ్డీలు కాదు అవి కట్ డ్రైయర్ అంటారు. డ్రైయర్ అంటారు. వ్యాపారం మేము ఇట్లా వెళ్తాం కానీ పట్టుది బాగా స్ట్రాంగ్ ఉంటుంది ఎక్కువ ఏదుంటుంది స్ట్రాంగ్ నీకు సామాన్లు లేవు మళ్ళీ స్ట్రాంగ్ కొట్టమోడా నువ్వు సామాన్కి మన అనుకో నువ్వు మళ్ళా నువ్వు చూడ ఎంత బాగుందో ఇంకోటిది ఏమేమి ఉన్నాయో టీషర్ట్ పైన ఉన్నిలే అట్లా ఉన్నిలే వ్యాపారస్తుంది కదా ఉంటేనే లుక్కులే ఏంది నీ కలరే నచ్చదు నాకు అసలు కలర్ నచ్చదు నాకు ఏ సైతాన్ మామడా వ్యాపారస్తుంది మేము వేసేది ఉండు నేను కొనే ఐటమ్స్ అవి ఇష్టం నేను ఏమో సెలెక్ట్ చేసుకుని నేను వేసుకుంటా. నాకేం డబ్బులు కావాలంతే అంతే నీకేం కావాలో అవి డబ్బులు తీసుకో. నువ్వు మాట్లాడకూడదు వ్యాపారస్తుంది దగ్గర 400 కానీ 400 డబ్బులు ఏమేమి ఉన్నాయి ఇది ఒకటి వేసుకో బాగా నువ్వు ఖచ్చితంగా ఇలా ఎవరో చూసుకోలే వ్యాపారస్తుంది ఎవరు చూస్తే ఏముంది అంతేలే మొత్తం 4500 అవుతుంది. ఎంత అవుతుంది? 4500 కావాలి 40,000 కానీ ఈరోజు వ్యాపారం చేస్తే మనం అదిరిపోయేటట్టు ఉండాలి. అంతేలే నాకేం లెక్కలు కాదు కానీ అంతేగాని నువ్వు అది పెద్దది అది ఎక్కువ రేటు పడుతుంది. ఇది ఎంత పడుతుంది? 450. 450నా? మేలే. రాజస్థాన్ సూరత్ ఇది సగం చాలు. 450 అంటే 200కి ఇది తీసుకుంటే ఇది నువ్వు పెట్టుకో. ఇంకా ఏం సగం తీసుకున్నా సగమే కొంటా నా వ్యాపారం. నీ వ్యాపారమే
ఏ సైతాన్ కూడా నువ్వు అన్ని చింపేస్తున్నావా ఏమైనా కొలుతావా నాకు కావాల్సింది నేను కొంటాను. నువ్వు ఇది సగము ఇది పట్టుకోవాలి, ఇది సగము ఇది సగము కొనుక్కుంటా. ఇంత లెక్క చాలుదేగా పోయిరా రేట్ నేను రోజు రొంతరు కడతా. పోయిరా రేట్ నేను రోజు రొంతరు కడతా. ఏమనుకొస్తావు? ఇది ఏమన్నా బ్యాంక్ లో లోన్ అనుకుంటా ఏమన్నా ఉంటావా? ఈఎంఐ ఏం నా లోడాలు ఉంటాయి ఈఎంఐలో? ఏ కొట్టమోడా ఏ బట్టలు ఎవడు ఇస్తావని చెప్పిండ్రా మరి ఈఎంఐలో లోడాలని ఏమనుకుంటావు? ఈఎంఐలో ఏమనుకుంటావు? ఈఎంఐలో బట్టలు ఉంటాయి ఈఎంఐలో లోడాల మాత్రం ఈఎంఐలు నువ్వు చెప్పినా ఈఎంఐలో బట్టలు కొనేది బట్టలు కొనేదానికి ఈఎంఐ పెడతాం ఏమన్నా? నువ్వు మరోసారి చెప్తానా? క్యూపీ కోడ్ ఉందా? నువ్వు క్యూపీ కోడ్ ఇవన్నీ అర్థనా? నా మరోసారి చెప్తానా? క్యాష్ వాడము. క్యాష్ తెచ్చుకో క్యాష్ వాడు మోడీ మన క్యాష్ వాడొద్దండి, క్యాష్ లేని ట్రాన్సాక్షన్ చేయండి అన్నారు. ఇప్పుడు మీతో క్యూపీ క్యూఆర్ క్యూఆర్ఎస్ ఇవన్నీ అవసరం నాకే. క్యూఆర్ఎస్ ఇవన్నీ అవసరం నాకే. వ్యాపారస్తుడు చెయ్యి ఎట్లా సడు, వ్యాపారస్తుడు ఇళ్ళ కాడికి వచ్చి ఎట్లేస్తాడు కొనే వాళ్ళ మీద చెయ్య. కుట్లమ్మడ నువ్వు చెప్పుగా ఉంటే మళ్ళా ఎవరు చెప్పు? నాకు వద్దప్ప బాలేవు, సరుకు బాలేవు. నాకు వద్దప్ప బాలేవు, సరుకు బాలేవు. ఏది బాలేవు? సరుకు ఇస్తావా లెక్క మొత్తం పిలుస్తా. ఎవరు పిలుస్తావు? ఏం వ్యాపారం? ఏం వ్యాపారం? చెడ్డీలు వేసుకుని రోడ్లలోకి వచ్చాము. నువ్వు చేసినావు ఇట్లా చెడ్డీలు ఎందుకు ఇప్పుతావు? ఇళ్ళ ముందర చెడ్డీలు ఎందుకు ఇప్పుతాను? నేను ఇస్తానంటే అవసరం లేదు. లెక్క కట్టిపోలేదనుకో మొత్తం ధర్నా చేస్తా. ఏ మరేది లేవో ఏమన్నా ఇంట్లో పెట్టలేరా చెప్పలేరా ఏం లెక్క నీకు గుట్లాడితే ఇట్లా చేస్తాడే మాట్లాడే కొద్ది. నేను వ్యాపారస్తుని, నాకు వ్యాపారం అంటేనే యాక్కి నాకు. ఏ కుటుంబం లెక్క నోరు మూసుకొని దాని లెక్క కట్టేసి ఉండో వద్దులే. నోరు లేస్తే వ్యాపారం చేసుకునే వాళ్ళు సైలెంట్ చేసుకోవాలా. నాకు ఎందుకంటే పేవులు లేసి ఇట్లా వాయిస్సా వ్యాపారస్తుని చాలా బిజీ. మళ్ళీ కోట్లలో మళ్ళీ తరం కూడా కాకుండా మళ్ళీ రెస్పెక్ట్ కూడా ఏం మళ్ళీ నీకే. నేను పెద్ద బిజినెస్ పెడతా దీని నుంచి స్టార్ట్ చేసినప్పుడు. దీని నుంచి ఆడిపోతాను, దీన్ని అమ్మిస్తే కదా నేను అమ్మని కదా. నేను అంటే నువ్వు ఉంటారనుకుంటా ఇదమన్నా అవే గౌన్లు అన్నా మీరు అమ్ముతాడు. నేను నిజంగా వ్యాపారస్తుడు. చూపించండి నువ్వు కొత్త కొన్ని రకమేనా? నిజంగా కొంటాను. కొన్ని మొత్తం చింపేసి దాంట్లోకి వేసుకున్నా కావాలంటే రేటు తీసుకున్నా. గౌన్ ఏదన్నా మంచి కలర్ తీయండి. గౌన్ క్వాలిటీ బాగుందన్నా మీ దగ్గర? ఎక్కడ అవి బాగాలేవన్నా? ఆడపిల్లలు బాగున్నాయి. సూరత్ వనా? అవేనా పైన గాలిపటాలా అవి? దేవి వద్దొద్దులేనా తీయద్దులేనా? నీ వాడేదేమో వేసి పెట్టేసుకోండి. నువ్వు జిమ్ము పోయేసుకునేదే గాలిపటాలు కాదా? గాలిపటాలు కాదు ఇది. అదేనా పిట్టి కోట్ ఏంద్రా? పిట్టి కోటు మళ్ళీ ఇదేగా పెట్టు. అవు 3 పెట్టుకో. నువ్వు గౌన్ తీయండి. నువ్వు వ్యాపారస్తుగా మాట్లాడు. నువ్వు 3 పెట్టుకో 4 పెట్టుకో మేము పెట్టుకుంటాను అవసరం. సరే అన్న తిన్నా గౌన్ తిన్నా. గౌన్ ఇది రాలేదేమో కదా, ముడేసినట్లున్నది. ఇది ఉంది కదా ఈ గౌన్. ఇది దీని ఊడిపోయినాయి. వేసుకునే లేవే. నువ్వు ఇది చినిగిపోయిందా? ఇది కొనుక్కుంటాను. ఇది ఈ పక్కది ఇది వద్దులే. ఇది
రాజ్యమైపోతుంది లేబో జీతం ఏ- రాజ్యమైపోతుంది లేబో జీతం బెడ్షీట్లు, నువ్వు కొనే శాతకాలను బెడ్షీట్ డోర్ మ్యాట్, డోర్ మ్యాట్లు ఎట్లా పెట్టుకుంటే మేము కేవలం ఇవి మాత్రమే అమ్ముతామా ఇవి మాత్రమేనా? ఆ. అసలు నువ్వు స్టాక్ పోయింది తేడా. ముంబైలో ఇదో ఎవరో వ్యాపారస్తుడు వచ్చి पुलिस कंप्लेंट करना है आपको क्या साइकिल चोरी कर रहा है साइकिल चोरी करे? हाँ चोरी करे? हाँ क्या रे व्यापारी क्या चोरी करे? भाई करता ए ए तू करता नहीं, तू करता తెల్లారుజామున సైకిల్ చోరీ करता ఏమే? पुलिस का कंप्लेंट जाना तू है ओनर? हाँ तू ओनर है? हाँ ये स्टॉक तुम्हारा हमारा है? है तुम्हारा चोरी करके स्टॉक? लेके आया ये चोरी करे? हाँ ये चोरी नहीं करता नहीं भाई हाँ, चोरी तो नहीं क्या करता है? है स्टोरी करता? स्टोरी करता? स्टोर करता है चलो नहीं आपको लेके जाओ अरे उधर रुको रुको सही का ఎందుక ओ का ఏమి వ్యాపారస్తుడు మాట్లాడు ఇంకో వ్యాపారస్తుడు వచ్చి అసలు సీజన్ వ్యాపారస్తుడు ఏ స్టాక్ ఏ स्टार्ट मेरा मैंने चिंचे। नहीं मैं करता नहीं उसको गुट्टो का करता है हाँ तो हमारा साइकिल चोरी करके लेके नहीं मैं मालूम नहीं भाई అది నువ్వు సైకిల్ ఎత్తుకొచ్చినావా? నువ్వు సైకిల్ ఎత్తుకొచ్చినావా? ఏ గుట్ల మొమ్మడా పబ్లిక్ భారీగా అమ్ముకుంటానవా? आया चलो ना చలో దే मैं उसको मार नहीं भाई मार नहीं भाई छोड़ दो ओए, भाई नहीं। नहीं भाई छोड़ दो भाई प्लीज नहीं, चलो आप- गुट्ट मोड़े ये इनके साथ वो भाई ఇద్దరు వ్యాపారస్తులు पैसा दिया ना क्या पैसा दिया? पैसा दिया ना भैया पैसा देता पैसा का नहीं। एक पैसा ही नहीं इधर, पैसा ही नहीं इधर। पैसा कहाँ से दिया? पैसा दिया चलो गाँव में गाँव पैसा में? देता क्या गाँव? और सॉस में दिया ना क्या दिया? ए भाई अबे पुलिस स्टेशन के जा, तू व्यापार है ना? चलो। चोरी व्यापार है तू? चोर चोर पर है चोरी यहाँ पर है तू? चोर करता नहीं चोरी पैसा करके- दिया ना हाँ? पैसा दिया कहाँ दिया? ओए मक्का చెప్పరా ఇక్కడ డబ్బులు దో రా రే కరాడు ఫస్ట్ పొద్దున వచ్చినాడు పోడుపోడు వ్యాపారస్తుడు అండి ఇప్ప 10 చెడ్డీలు వేసుకొని సైకిల్ మీదకి వచ్చి వ్యాపారస్తుడు రాడు పోలీస్ స్టేషన్ పోతున్నాడు ఇప్ప నువ్వు యాడో బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు సైకిల్ ఎత్తుకొని వాళ్ళు ఇది వ్యాపారానికి వచ్చినారు బతుకుని వాళ్ళ ఎత్తుకొచ్చి నువ్వు చెడ్డీలు గిడ్డీలు అన్ని చించుతావా? చెడ్డీలు చించుతావా నువ్వు? ఏయ్ రా 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 ఏంది ఇక్కడ రా మాట్లాడు ఫస్ట్ డబ్బులు ఇచ్చారు కదా ఇక్కడ రమ్మా నువ్వు पैसा नहीं होगा उसमें चलो पैसा नहीं ఇరికిస్తానవా ఏ స్వాభావిమానం चलिए आप है पुलिस ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఏ స్వాభావిమానం चलिए आप है पुलिस చోరీ వస్తాను అసలు 20 రూపాయలకు అమ్మినప్పుడే నా డౌట్ వచ్చింది. చెప్పు గుట్టుమోడో కాపాడు నాన్న అక్క చేతి ఒక నెక్కరాలే ఇంకా ఇరికిచ్చారు సైకిల్ సైకిల్ మీద బయట అయితే తూ चलिए పైసా ఇద్దరిదే बैठो यहाँ पे बैठो కూర్చో వాళ్ళంతా మొత్తం ఖాళీ చూస్తారు కూర్చో ఖాళీ వాళ్ళంతా చూస్తున్నారు కూర్చో నీ వ్యాపారం అందరు చూసినారు కూర్చో చెడ్డీలు లాస్ట్ నీ చెడ్డీలే మీకు ఎక్కువ పైకి ఎక్కువ పైకి కూర్చో కూర్చో ఎక్కువ ఎక్కువ కూర్చో నువ్వు మళ్ళీ ఇది మాట్లాడద్దు ఇప్పటికే బ్యాడ్ అయినా మనం కూర్చో పైకి కూర్చో దీని మీద కూర్చో దీని మీద కూర్చో నాకు మర్యాద తీద్దు నాకు ఇప్పుడే మెంటలు ఎక్కింది చెడ్డీలు అమ్ముతున్నారని చెడ్డ పేరు వచ్చేసింది నాకు ఆల్రెడీ చెడ్డీలు అమ్ముతున్నారని చెడ్డ పేరు వచ్చేసింది నాకు ఆల్రెడీ నువ్వు పైన కూర్చో ఎక్కువ ఎక్కువ పైకి కూర్చో దీని మీద కూర్చో నేను కూర్చో దీనిపైన ఎక్కి కూర్చో ఇంకా దీనిపైన ఎక్కువ కూర్చో కూర్చో అరుసు చెడ్డీలు గిడ్డీలు అరుసు ఈ రోజు అంతా ఆయన వ్యాపారం అంతా నువ్వే చెప్పిల్లా అర్థమైందే పా అరుసు అరుసు గట్టిగా అరుసు ఓటు మొగోళ్ళు ఉన్న వాళ్ళు మొగోళ్ళు బయటకు వచ్చి కొనండి చెడ్డీలు అరుసురా